తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు కుజుడు అంటే ఏ స్థానంలో కుజుడు ఉండడం వలన ఏవైనా భూమి అమ్మడము కొనడము లోన్స్కి వెళ్ళడము ఇలాంటివి అధికంగా లాభించేటువంటి అవకాశం ఉంది. ఏకాదశ స్థానంలో కేతువు అది కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అస్సలు దేనికి కూడా సహాయం చేయలేడు అనుకున్న వ్యక్తులు మీకు సహాయం చేయడం, వారి వలన మీరు లాభ పొందడం అలాంటివి జరగవచ్చు. బుధాదిత్య యోగము దశమ స్థానంలో ఉండడం వలన వీరికి ఖచ్చితంగా ప్రభుత్వ విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండే వ్యక్తుల వల్ల కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఏవైనా సంస్థల వల్ల కానీ అలాగే ఏవైనా ప్రభుత్వ సంబంధిత విషయాల్లో కానీ వాటి నుంచి లాభం పొందే అవకాశం ఉంది. విద్యార్థి దశలో కంటే కూడా ఎవరైతే అంటే మరీ చిన్న స్థాయిలో కాకుండా ఏవైనా విద్య అభ్యసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వార మధ్యలో ఏదైతే నోటిఫికేషన్స్ కానీ ఇంకా వేటి గురించైనా మీరు ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా లాభించే అవకాశం ఉంది. సంతానము అలాగే వివాహము సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ఏమైనా ఎదురు చూస్తూ ఉన్నారో వారన్నిటికీ సంబంధించి కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన ఏవైనా విపరీతంగా విశేషమైనటువంటి కోరికలు వాటి వలన ఏవైనా సరే పనులు అవకతవకలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. 6వ స్థానంలో శని సంచారం చేయడం వలన మిమ్మల్ని మీరు డిసిప్లైన్డ్గా ఉంచుకోవడము, విశేషంగా మీ పనులన్నీ కూడా టైం టు టైం కంప్లీట్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ వారం అంతా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఈ రాశి వాళ్ళు చేయడం మంచిది. ఎందుకంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రము, విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం కాబట్టి వీరికి విశేషంగా ఈ యొక్క రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనము లేదా లక్ష్మీ నరసింహస్వామి మంత్రము విశేషమైన శక్తినిస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అన్న మంత్రము నిత్యము 11 సార్లు చదవడము విశేషమైనటువంటి సత్ఫలితాలని పొందవచ్చు. ఇక ప్రత్యేకంగా వీరు దీపారాధన వేటితో చేయాలంటే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా వీరు పొందవచ్చు. అలాగే వీరు ఏదైనా దానం చేయవలసి వస్తే బొబ్బెర్లు బ్రాహ్మణోత్తములకు అది కూడా తెల్లటి వస్త్రంలో పెట్టి ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు.